అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 4 రోజుల పసికందు మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. పుట్టిన బాలుడికి పచ్చ కామెర్లు ఉన్నాయని ఇంక్యుబేటర్ వార్డుకు తరలించారు డాక్టర్లు. వార్డులో చికిత్స పొందుతూ ఉండగానే శిశువు మృతి చెందడం ఇప్పుడు అనేక అనుమానాలు తెరలేపింది. హాస్పిటల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మృతి అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం ఇటు వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందింది అంటూ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. మరి దీని వరకు ఏం జరిగిందనుకోవచ్చు, ఇటు హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తుంది, డీటెయిల్స్ ఏంటి? 4 రోజుల క్రితం జన్మించినటువంటి పసికందు మృతి చెందినటువంటి ఘటన అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటిది అయితే ఉంది. పుట్టిన బాలుడికి ఆ పచ్చకామర్లు ఉన్నాయని ఇంక్యుబేటర్ వాటికైతే డాక్టర్లు తరలించారు. ఇంక్యుబేటర్ వార్డులో చికిత్స పొందుతుండగానే బాలుడు మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హాస్పిటల్లో కరెంట్ లేకపోవడం వల్లే, దీనికి తోడు వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే చిన్నారి చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పసికందు పుట్టి 4 రోజులు అవుతుంది. పుట్టగానే ఆ పచ్చకామర్లతో వచ్చాయని, అదేవిధంగా ఇంక్యుబేటర్ లో ఉంచాలని చెప్పేసి వైద్యులు సూచించడం, ఇంక్యుబేటర్ వాటిలో చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇంక్యుబేటర్ వాటిలో విద్యుత్తు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని ఆ కుటుంబ సభ్యులు, బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఇంక్యుబేటర్ వాటిలో విద్యుత్ పోయినటువంటి సమయంలో ఇన్వర్టర్లు పనిచేయకపోవడం, విద్యుత్ చాలాసేపు రాకపోవడంతో ఊపిరందక ఈ 4 రోజుల బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులైతే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా కలిసి డాక్టర్లతోనూ అదేవిధంగా ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదానికి తమకి అంటే పుట్టినటువంటి బిడ్డని ఇంటికి తీసుకురాకుండానే చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులైతే అటు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రభుత్వ ఆసుపత్రి కావడం, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా విద్యుత్తు పోయిందని వీళ్ళైతే ఆరోపణ చేస్తున్నారు. కానీ వైద్యులు కానీ సిబ్బంది కానీ కరెంటు ఏ విధంగానూ పోలేదు. పచ్చకామర్లు తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల వైద్యం చేస్తున్నా కూడా శిశువు మృతి చెందారని వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 2 గంటలుగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇంకా ఈ ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అక్కడికి వచ్చి చక్కదిద్దే ప్రయత్నం చేసినా కూడా తమకు న్యాయం చేయాలని ఆ బాలుడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, అయితే రాజు, అంటే ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటు పోలీసులు ఎటువంటి హామీ ఇచ్చారనుకోవచ్చు, ఇటు వైద్యులు మాత్రం ఒకటే వర్షన్ వినిపిస్తున్నారు, అండ్ అలాగే ఇటు బాధితులు మరొక వర్షన్ వినిపిస్తున్నారు. కాబట్టి ఇటు పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ముఖ్యంగా ఇంక్యుబేటర్ మీద ఉన్నటువంటి సమయంలోనే ఆ విద్యుత్ పోవడం వల్లే ఆ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటిది అయితే ఉంది. అసలు విద్యుత్ నిలిచిపోలేదు, కంటిన్యూగా విద్యుత్ ఉంది, ఇన్వర్టర్స్ కూడా ఉన్నాయి, అన్ని పనిచేస్తున్నాయి. ఈ పచ్చకామర్లు తీవ్రత వల్లే చనిపోయాడని వైద్యులు అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. అటు వైద్యులకి, ఇటు బాలుడు కుటుంబ సభ్యులకి మధ్య వాగ్వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు పోలీసులు వచ్చినా కూడా ఇది చిక్కుముడైతే విప్పినటువంటిది లేదు. గడిచినటువంటి 2 గంటలకి ఇది కొనసాగుతుంది. మొత్తం అంటే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అటు బాలుడు తరఫున కొంతమంది, అదేవిధంగా వైద్యులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం వైద్యుల అదేవిధంగా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బాలుడి యొక్క ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్దిసేపట్లో దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వైద్యుల నిర్లక్ష్యం కానీ, సిబ్బంది నిర్లక్ష్యం కానీ ఎక్కడా లేదని ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే తమ 9 నెలలు మోసినటువంటి పసికందు పుట్టిన వెంటనే 4 రోజులకే చనిపోవడం మాత్రం ఆ తల్లికి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి తీరని లోటుగాను బాధను మిగిల్చే అంశం కావడంతో తీవ్రమైనటువంటి ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, ఓకే రాజు, థ్యాంక్ యూ. బేబీ యొక్క కలర్ చేంజ్ ఎందుకయింది? నెంబర్ 1